బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో గురువారం రోజున మండల అధ్యక్షులను నియమించారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఉత్తర తెలంగాణ బీసీ సంఘం కార్యాలయంలో అధ్యక్షులకు నియామక పత్రాలను సంఘం అధ్యక్షులు కొండదేవయ్య, జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సంఘం బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల వారీగా, వార్డుల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి బీసీలు రాజ్యాధికారం చేపట్టేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు రంగలపల్లి మండల బీసీ సాధికారత సంఘం మండల అధ్యక్షులు అన్నస్వామి పర్సనల్ నెంబర్ కాల్ కొండా దేవన్న గారు వాళ్ళ గురించి అంటే నేను వింటా ఎప్పుడు సంఘాలు బీసీలు రాజ్యాధికారం కొట్లాడుతూనే ఉన్నాం. మనం కొట్లాడుతాను రాజా అధికారాన్ని ఇంకోరు చేజిక్కించుకుంటారు. 136 కులాలు ఉన్నాయి. ఏకదాటి మీదకి వచ్చి ఒక గొల్లైననో, ఒక గౌడన్ననో, ఒక పద్మశాలి సోదరుడో నిలబడతాడంటే బీసీలందరూ ఏకమై ఆయనను ముందడికి నడిపితే మనం ఆయనని గెలిపించమా? వేరే వర్గాన్ని ఓడిస్తామా? ఓడియమా? మరి మనం ఎందుకు మన వర్గాలను గెలిపించుకోలేకపోతున్నాం? కమిట్మెంట్ లేక. ఒక కమ్యూనిటీ 300 కాపు సంఘం, ఇప్పుడు ఆ కమ్యూనిటీని 100 సంఘాలు ఉన్న కమ్యూనిటీని ఒక్క సంఘం చేసి 300 కాపు సంఘాన్ని రాష్ట్రానికే, అంటే రాష్ట్రాలే చూస్తున్నాయి, ప్రతి రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం కూడా చూస్తున్నది. దానికి తలమానికంగా తీర్చిదిద్దారు ఎవరంటే కొండా దేవన్న గారు. 3 నెలల నుండి అసలు బీసీలు అంటే ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొండా దేవన్న ఏం చేస్తున్నాడని ఈ జిల్లానే కాదు 33 జిల్లాలు ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల దిక్కునే చూస్తున్నారు. ఎలాగైతే రాజరాజేశ్వరి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం స్వామి దర్శనం చేసుకోవడానికి ఎలా మాసలో వస్తారో, మరి ఈరోజు బీసీలమంతా మన మాసలోనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ 50 నియోజకవర్గాలు ఈ జిల్లాలో పనిచేస్తాను, ఈ జిల్లాలో 136 కులాలకు పనిచేయాలి అనే ఉద్దేశం కొద్ది ఆయన ఇష్టపూర్వకంగా రాజన్న సిరిసిల్ల జిల్లానే ఇక్కడే జిల్లా ఇవ్వమని అడిగితే కాదన్నా ఉమ్మడి జిల్లా కన్వీనర్గా ఉండమని అడిగినాం. తర్వాత నేనే రాష్ట్ర కమిటీతో ఒక తీర్మానం చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా తనను పెట్టినట్టయితే అన్ని జిల్లాలు కూడా పనిచేస్తాడనేది వారికి మరి ఈరోజు పనిచేస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో బీసీ సాధికారిత సంఘం బలోపేతం కొరకు జిల్లాలోని వివిధ మండలాలలో ఈరోజు మండల అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను నియమించడం జరిగింది. బీసీ సాధికారిత సంఘం లక్ష్యం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బీసీ సాధికారిత సంఘంతో పాటు అనుబంధ సంఘాలైన విద్యార్థి విభాగం, యువత విభాగం, మహిళా విభాగం, రైతు విభాగం తదితర అన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసి సంఘాల ఏర్పాటు అనంతరం బీసీ మహిళల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కుల వృత్తులపై దర్జాగా బతకాలంటే అన్ని బీసీ కుల సంఘాలకు ఆర్థిక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి కార్పొరేషన్లకు పెద్ద ఎత్తుల నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్ర మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి బీసీలు ఐక్యంగా ఉండాలని, ఈ సమస్యలపై పోరాటం చేయాలని సందర్భంగా బీసీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.